వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి వీరుడే లేచెను మరణపు ముళ్ళును విరచి సాధ్యమా మంటికి ప్రభువునే ఉంచను అనచి మనలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే గురువల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేంటో చూపించేసే వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుటెల్లప్పుడు అరే నమ్మిన వారిని సూచక క్రియలు వెంబడించుటెల్లప్పుడు వీరుడే కలుగునుగాక. అహష్వేరోషు రాజు 2 సంవత్సరాల పరిపాలనను చాలా దిగ్విజయంగా జరిగించాడు. కాబట్టి 3వ సంవత్సరంలో 127 సంస్థాన అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను, అనేకులను రాజధానికి పిలిచాడు. విందొకటి ఏర్పాటు చేశాడు. ఫ్యూచర్లో ఏ దేశాల మీదకి వెళ్దాం, ఆ దేశాలను ఏ విధంగా పట్టుకుందాం అని ప్రీ ప్లాన్డ్గా ఏ చక్రవర్తి ఏ రాజు చేయనటువంటి విందును ఏర్పాటు చేశాడు. ఎన్ని రోజులు తెలుసా? 180 రోజులు. అంటే ఇంచుమించు 6 months, 6 నెలలు ఎవరైనా విందు ఏర్పాటు చేస్తారండి? సైనికులు, పరాక్రమశాలులు, సంస్థానాధిపతులు, ప్రధానమంత్రులు, మంత్రులు 7 రోజులు సూసన్ కోట రాజధానిలో ఉన్న పౌరులకు, రాజధానిలో ఉన్న అందరికీ విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో లాస్ట్ రోజు ఏమనిపించిందో, సంతోషం ఎక్కువైంది, మత్తుతో మనసు కైపెక్కింది. ఆ టైంలో సౌందర్యవతి అయిన తన భార్య గుర్తొచ్చింది, వస్తి రాణి గుర్తొచ్చింది. గుర్తొస్తే పర్వాలేదు, తాను కూడా ఆ స్త్రీలతో తాను కూడా విందు ఏర్పాటు చేసుకుంది. ఈయన ఏం చేస్తాడంటే 7 నపుంసకులకు ఆజ్ఞాపించి, నేను రమ్మంటున్నానని చెప్పు, కిరీటం పెట్టుకొని రమ్మను, ఆమె సౌందర్యాన్ని, ఆమె అందాన్ని ఒక ప్రదర్శనశాలగా, ఒక ఆట బొమ్మగా ఈ తాగుబోతులకు చూపించాలన్న ఆలోచన వచ్చింది. డైలీ తాగడమే, తినడము, తాగడము, ఉపన్యాసాలు. ఆ తాగుబోతుల మధ్యలోకి, క్షమించాలి, ఆ తాగుబోతుల మధ్యలోకి నిజంగా తన భార్యను తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఆమె సౌందర్య రాశి చాలా అందంగా ఉంటుంది. అంటే ఈ రాజు భౌతికమైన అందానికి ఇచ్చినంత విలువ అంతరంగ సౌందర్యానికి ఇవ్వలేకపోయాడు. భౌతికమైన అందానికి ఇచ్చినంత విలువ అంతరంగ సౌందర్యానికి ఇవ్వలేకపోయాడు. పేతురు గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియో మృదువైనట్టియో అక్షయ అలంకారము. అంటే బైబుల్ ఏమని చెప్తుందంటే, సామెతల గ్రంథకర్త 31వ అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సామెతలు 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంటే అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అంటే ఈ భౌతికమైన సౌందర్యం కంటే దేవుడు అంతరంగ సౌందర్యాన్ని ఎక్కువ ఇష్టపడతాడు. అంతరంగ సౌందర్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సాధువైనట్టియో మృదువైనట్టియో అంటే గుణగణాలు, అంతరంగ గుణగణాలు.
మీకు అర్థం కావడం కొరకు, అంతరంగ సౌందర్యం అంటే ఏంటో మీకు అర్థం కావడం కొరకు రూతు, నయోమి వీళ్ళిద్దరిలో రూతు తన భర్త చనిపోయిన తర్వాత ఓర్పేమో తన తల్లిగారింటికి వెళ్ళి అక్కడే మోయాబు దేశంలో పెళ్లి చేసుకొని బ్రతకడానికి వెళ్ళిపోతుంది ముద్దు పెట్టుకొని. కానీ రూతు యవనస్తురాలు ఈ వృద్ధురాలను పట్టుకొని ఆమెతో పాటు బయలుదేరుతుంది. ఆమె మాటలు ఎలా ఉంటాయంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు మృతి నొందిన చోటనే నేను మృతి నొందుతా, నిన్ను నన్ను మరణమే ఎడబాపాలి. ఈ కనికరము లేక బాధ్యత లేక ఇప్పుడు భర్తను కోల్పోయింది అత్తమ్మ, కొడుకులను కోల్పోయింది, ఆమెకు బంధువులు ఎవరు లేరు, కుటుంబ సభ్యులు ఎవరు లేరు, దూర బంధువులు ఎవరు లేరు. ఈ ముసలిది ఒక్కటి ఎక్కడికి వెళ్ళి బ్రతుకుద్ది అని ఈ రూతు బాధ్యత తీసుకుంది, బరువు అనుకోలేదు. మరో మాటలు చెప్పాలంటే ఒక కన్న తల్లిలాగా ఆమెను స్వీకరించింది. ఒక బిడ్డ తల్లిని ఎలా ప్రేమిస్తుందో రూతు అలా ప్రేమించింది. ఎందుకంటే రూతు యవనస్తురాలు, ఇంకొక వివాహం చేసుకొని సుఖంగా బ్రతకడానికి 100 అవకాశాలు ఉన్నాయి, కానీ అటువైపు వెళ్ళలేదు. అచ్చా బెత్లెహేంకి వెళ్ళిన తర్వాత ఈ వృద్ధురాలు, మరి నీవు నేను కూర్చుంటే ఎట్లమ్మా, ఏదో ఒక పని చెయ్యి అని అనలేదు. రూతే పరిస్థితులను అర్థం చేసుకొని అంకిత భావంతో ఆమె దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. అత్తమ్మ, నీ సెలవైతే పేదవాళ్ళు, అనాథలు పరిగెరుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం వచ్చింది కోతకాలంలో వచ్చాం కాబట్టి నేను వెళ్ళి పరిగెరుకొని వస్తానని చెప్పి ఉదయం నుండి సాయంత్రం వరకు నమ్మకంగా పనిచేసి ఆ యొక్క పరిగెరుకొని వచ్చేస్తుంది. అంటే భారం అనుకోవట్లేదు, ఎందుకంటే కొత్త ఏరియా, కొత్త ప్రదేశము, కొత్త మనుషులు, అసలు బయటికి వెళ్ళడానికి మోమాటము. నేను ఈ మాటలు ఏం చెప్తా, అంతరంగ సౌందర్యం గురించి చెప్తున్నా. అంటే ఆమె తీసుకున్న డెసిషను, నిర్ణయాలు. ఇంకోటి ఏంటి, ఆ బోయాజ్ అంటాడు, నువ్వు ఆమె కొరకు పనులు వదిలిపెట్టండి, మెదలు వదిలిపెట్టండి, ఆమెను ఎవరు ఏమనమాకండి, మన పొలంలోనే ఏరుకొనివ్వండి, కొన్ని వదిలిపెట్టండి కావలసుకొని అని చెప్తాడు. ఎందుకు? ఆమె గుణము అతన్ని ఆకర్షించింది. ధైర్యం చేసి అడుగుతుంది రూతు, అయ్యా అసలు నేను పరదేశిని, నీకు పరిచయం లేను, ఇంత ప్రేమ ఇంత దయ ఎలా చూపించగలుగుతున్నావంటే, పిచ్చిదానా, నీ గురించి నేను విన్నాను, నీ బాహ్య సౌందర్యమును గురించి కాదు కానీ నీ అంతరంగ సుగుణాలను గురించి నేను విన్నాను. నీవు నీ తల్లిదండ్రులను, నీ సొంత గ్రామాన్ని విడిచిపెట్టి నీ అత్త కొరకు నువ్వు పడే ప్రయాసాన్ని ఇక్కడ ఉన్న యవనస్తులు కూడా నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అందము అంటే అంతరంగ గుణం అండి. అలాంటి స్త్రీ అట కొనియాడబడుతుందట. మీకు తెలుసా, ఆ పొలంలో పరిగెరుకోవడానికి వచ్చిన ఆమె అదే పొలానికి యజమానురాలు అవుతుందని ఎవరన్నా గుర్తించారా, గ్రహించారా? బోయాజుకు భార్యగా మారింది. అంటే ఈమెకు కనికరము, దయ, అంకిత భావము, విశ్వసనీయత. అంటే ముసల్ది అని పీడ విరగొట్టుకోలేదు. అంటే కనికరము, దయ, అంకిత భావము, ప్రేమ, ఈ అంతరంగ స్వభావాలు, ఈ గుణగణాలు ఉన్నాయే, ఇవే అందము మనిషికి. బాహ్య రూపం అందంగా ఉంటే అందంగా ఉన్నట్టు కాదండి. అంతరంగ గుణగణాలు నిజంగా ఆ రూతు యొక్క గుణం, రూతు యొక్క వ్యక్తిత్వం, రూతు యొక్క మనస్తత్వం, రూతు యొక్క హార్డ్ వర్క్, కష్టపడే మనస్తత్వం, రూతు ఆ అత్త ఎడల ఎంత శ్రద్ధ తీసుకుంది, వదిలిపెట్టలేదండి. ఈ రోజులలో ముసలిలను వదులుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఆలోచించింది, మా అత్తమ్మకు భర్త లేడు, కొడుకులు లేరు, ఒక్కతే, కాబట్టి నా యవ్వన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తా, నేను ఆమె కొరకే బ్రతుకుతా, నేను ఆమె కొరకే జీవిస్తా, ఆమెకే లోటు రానివ్వను అని ఒక అంకిత భావంతో ఆమె ప్రవర్తించింది. అవునండి, మన రూపురేఖలు కాదు ముఖ్యం, మన గుణగణాలు ముఖ్యం, మన లక్షణాలు ముఖ్యం.
కనికరంతో నింపబడాలి, దయతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, మంచి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మారిపోవాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ఆదుకునే మనస్తత్వం ఉండాలి, అవసరతలో ఉన్న వారికి ఆసరగా నిలబడాలి. కొంతమంది తిన్నామా పన్నామా తెల్లారిందా, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని రకాల అవసరతలతో ఉన్నారు. అసలు నీ కన్సర్న్ ఏది, నీ కనికరం ఏది, నీ ప్రేమ ఏది, నీ దయాదాక్షిణ్యాలేవి? ఇల్లు కూలిపోయింది, పిల్లలు చనిపోయారు, భర్త చనిపోయాడు, ఏం దిక్కు లేదు, డబ్బు లేదు, ధనం లేదు, ఆస్తి లేదు, ఆ పూటకు తినడానికి కూడా ఫుడ్ లేదు, వస్తువులు ఉండాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితిలో అనవసరంగా ఈ ప్రాంతానికి వచ్చాను, అనవసరంగా ఈ ముసలి నాకు భారం అయిపోయింది అని అనుకోలేదు. కానీ అత్తమ్మ, నీవు పర్మిషన్ ఇస్తే, నీవు సెలవిస్తే నేను పరిగెరుకోవడానికి వెళ్తా. పరిగంటే ఎంత విలువ తక్కువ పని, ఎంత గౌరవం తక్కువ పని. కూలి పనికి వెళ్ళడం వేరు, పరిగెరుకోవడం అంటే అది చాలా దయనీయమైన పరిస్థితి. అంటే ఈ యవనస్తురాలైన ఈ అమ్మాయి అలాంటి పని హార్డ్ వర్క్ చేయడానికి మనసు పూర్తిగా వెళ్ళింది. అవమానంగా ఫీల్ అవ్వలేదు, అవసరతను గుర్తించి అంకిత భావముతో తన చేతిలో ఏమి లేకపోయినా చొరవ తీసుకొని చేయగలిగే పని చేయడానికి వెళ్ళిందండి. మరి నీ జ్ఞానం ఉంది, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వేం చేయలేకపోతున్నావు. అంటే నీకు కనికరం ఉన్నట్ట, నీకు ప్రేమ ఉన్నట్ట, నీకు త్యాగం ఉన్నట్ట, నీకు సమర్పణ ఉన్నట్ట? ఎదుటి వ్యక్తినే ఈ రోజు వరకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. వాళ్ళు ఏ అవసరతలు ఉన్నారో అవసరతలు తీర్చడానికి నీవు అంకిత భావంతో లేవు. అంటే నీకు అంతరంగ సౌందర్యం లేదు, నువ్వు భౌతికమైన వాటికి విలువిచ్చేదానివి, విలువిచ్చేవాడివి. భౌతికమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చినంత అంతరంగమైన వాటికి ఇవ్వవు. అందుకే నీ పేరు మాసిపోయింది, నీ గురించి ఎవరు మాట్లాడుకోరు, నీ గురించి ఎవరికి లెక్కే లేదు. అసలు నువ్వు బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. ఎందుకంటే నువ్వు ఎవ్వరికి ఉపయోగపడని వ్యక్తివి. నీ కుటుంబం దేనికి ఉపయోగపడని కుటుంబం. నీకు ఎంత ఉంటుంది, ఎన్ని ఉంటుంది, ఎంత సంపాదించుతుంది. కనికరం లేని జీవితం, దయలేని జీవితం. ఎదుటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసుకొని వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి నీవే చొరవ తీసుకోవాలి. రూతు చొరవ తీసుకుంది. అత్తమ్మ చెప్పలేదు, ఆకలి అయిపోతుంది, ముసలిదాన్నే నేను, విలవిల్లు ఆడిపోతున్నాను, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒక పనికి వెళ్ళవే, అదే అని ఏం మాట్లాడలే. కానీ రూతే చొరవ తీసుకుంది. ఎంత అంకిత భావం, ఎంత ఆత్మీయ స్థితి. అందుకే ఆమెను అడిగినప్పుడు నీ స్వజనులను వదిలిపెట్టి, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి, నీ అత్త అయిన నయోమికి చేసిందేంటో నాకు తెలుసు. ఆమె ఎడల ఎలాంటి అంటే అందం అంటే ఏమనుకుంటున్నారు? మేకప్ వేసుకొని, రంగులు వేసుకొని, బట్టలు ధరించుకొని, ఖద్దరు బట్టలు ధరించుకొని, కాస్ట్లీ దుస్తులు ధరించుకొని, చేతిలో సెల్ ఫోన్, బండి, కారు, ఇది అనుకుంటున్నారా? అంతరంగ స్వభావాన్ని దేవుడు లెక్కలో తీసుకో. ఏంటిది అంతరంగ స్వభావం? అవసరతలు గుర్తించాల, నీకు చెప్పితే చేయడం కాదు. ఈ టైంలో ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు? ఇప్పుడు ఉదాహరణకు, ఇప్పుడు మనకు 3 వారాల ఆరాధన లేక, మీటింగ్ లేక సేవకులు ఎలా పోషించబడతారు? ఫ్యామిలీస్ ఎలా పోషించబడతాయి? ఇంకిత జ్ఞానం ఉండాలా వద్దా మనకు? అంటే నీకు భౌతికమైన దానికి విలువిచ్చినంత ఆత్మ సంబంధమైన దానికి విలువివ్వవు. బయటి వాళ్ళ సంగతి పక్కకు పెట్టు. నీకు దీవనకరంగా ఉన్న వ్యక్తుల కొరకే ఈ రోజు వరకు కూడా నువ్వు ఆలోచించట్లేదంటే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, నేనేం చేస్తున్నాను, అసలు నా వల్ల కలిగేది ఏంటి, ఇంత దీవనకరంగా మా సంఘము, మా సహవాసము మాకు, మా ఫ్యామిలీస్కి ఉంది, మా సంఘంలో ఎవరెవరికి ఏ కొరతలు ఉన్నాయి, మా సంఘ కాపరికి ఏ కొరతలు ఉన్నాయి. నిమ్మకు నీరెత్తినట్టు బెల్లం కొట్టిన రాయిలాగా మనసు అనేది లేదా? ఆలోచన పనిచేయదా? ఇదే నా క్రైస్తవ్యం, ఇదే నా దైవత్వం, ఇదే నా క్రీస్తు కలిగిన మనసు.
నీవు కొనియాడ. బైబుల్ చెప్తుంది, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం అంటే ఏమనుకుంటున్నావు? నీ అంతరంగ గుణాలు. నీ అంతరంగ గుణాలు. వాళ్ళకి ఆస్తి లేదు, అంతస్తు లేదు, కానీ నయోమిని కాపాడుకుంది, ప్రేమతో కాపాడుకుంది, కష్టపడి కాపాడుకుంది, విశ్వాసంతో కాపాడుకుంది. దేవుడేమైనా తక్కువ చేశాడా? ఏ బోయాజు పొలంలో పరిగేరుకుందో రూతు ఆలోచించలేదు ఆ వ్యక్తికే భార్యనైతనని. కానీ దేవుడు ఆ పొలానికి, ఆ ధనవంతునికి భార్య అయిపోయింది, ఆ పొలానికి హక్కుదారురాలైపోయింది. అంటే అవసరతలో ఉన్న నయోమిని గుర్తించి, ఆ పరిస్థితులు గుర్తించి, భర్త చనిపోయినా, మామ చనిపోయినా ఆ ముసలిదాన్ని వదిలిపెట్టకుండా తన జీవితం ఏమైపోద్దని బాధ్యత తీసుకొని విశ్వాసముతో, నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, నీ జీవితమే నా జీవితము, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని వచ్చింది. ఆస్తి ఉందని వచ్చిందా? అంతస్తు ఉన్నదని వచ్చిందా? పొలం ఉన్నదని వచ్చిందా? బిల్డింగ్ ఉన్నదని వచ్చిందా? బెత్లెహేంలో ఏముంది? ఇల్లంతా శిథిలమైపోయింది, ఆస్తి ఏమి లేదు, ఫుడ్కు పొలమేం లేదు, డబ్బేం లేదు, బంధువులు ఎవరు లేరు, నాన్న వాళ్ళు లేరు, పస్తులు ఉండాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ప్రేమించగలిగింది. ఈమెకు నా అవసరత ఉంది, ఈమె ఎడల నేను బాధ్యత కలిగి ఉండాలి. ఇలాంటి మనస్తత్వము, గుణగణాలు ఉన్నాయే, అదే అందం, అంతరంగ స్వభావం. మనం ఎన్ని వాక్యాలు విను, మనం ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళని, ఎంత ప్రార్థన చేయని, ఎంత వాక్యం వినని, మనలో ఉన్న ప్రేమను మాత్రం వెళ్ళవచ్చు. బండ కన్నా మనసుండి మాట్లాడింది. బండ మాట్లాడింది తెలుసా? మోస కొడుతూ ఉంటే. హల్లెలూయా. బండతో మాట్లాడుతూ ఉంటే వినపడింది. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాను. ఆ అహష్వేరోషు రాజు భౌతికమైన సౌందర్యానికి విలువిచ్చి ఆమెను ఫ్యాషన్ షో లాగా ఆ తాగుబోతులకు చూపించాలనుకున్నాడు. ప్రపంచంలో చాలామంది వాళ్ళ దాతృత్వాన్ని చాటుతున్నారండి, వాళ్ళ గుణగణాలు చాటుతున్నారు, వాళ్ళ ప్రేమను చాటుతున్నారు. అన్నం లేని వారికి అన్నం పెడుతున్నారు, కూరగాయలు లేని వారికి కూరగాయలు ఇస్తున్నారు, ఫుడ్ లేని వారికి ఫుడ్, రైస్ లేని వారికి రైసు. ప్రతి చోట మీరు చూస్తున్నారు కదా. మనం మాత్రం తెలంగాణలో వేసుకొని చూస్తున్నాం. మనం ఎవరికి సహాయం చేయం. సహాయం చేయాలన్న మనసే రాదు. చచ్చినాడు ఏం తీసుకుపోతాం మనం? రిప్యుటేషన్ ఉంటుందా నీకు? కీర్తి ఉంటుందా? చనిపోతే 100 మంది మన మంచితనం గురించి మాట్లాడాలి, మన ప్రేమను గురించి మాట్లాడాలి, మన దాతృత్వమును గురించి మాట్లాడాలి, మనకున్న కనికరమును గురించి మాట్లాడాలి, మనకున్న దయను గురించి మాట్లాడాలి. ఇదే ఆస్తి మనకు, ఇదే ఆస్తి. జంతువులు చేస్తున్నాయి, బ్రతుకుతున్నాయి, జంతువులు చనిపోతున్నాయి, మనం బ్రతుకుతున్నాం, మనం చనిపోతున్నాం. తేడా ఉండాలా వద్దా మనకు? ఇంకా ప్రభు బిడ్డలు ఇంకా ఎంత ప్రేమతో నింపబడాలి. ప్రభు బిడ్డలు ఇంకెంత ప్రేమతో నింపబడాలి. ఎక్కడ చూసినా, ఏ ఏరియాలో చూసినా ప్రజలకు పళ్ళు, ఫలాలు, అట్టి పళ్ళు, వాళ్ళకు కావాల్సిన తినుబండారు. ఇంతకుముందే నేను కడపలో ఒక పోలీస్ అధికారి వీడియో పెట్టాడు. ఏమని పెడుతున్నాడు తెలుసా? కడప కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎవ్వరు కూడా ఆకలితో అలమటించొద్దు, భోజనం లేక ఎవ్వరు ఇబ్బంది పడద్దు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా నేను భోజనం అరేంజ్ చేస్తాను. నా ఫేస్బుక్లో చూడండి, నేను షేర్ చేశాను దాన్ని. మీరు ఇళ్ళ నుండి బయటికి రాకండి, ఫుడ్ మాత్రం మేము అరేంజ్ చేస్తాం, మీరు ఇంట్లోనే ఉండండి. జస్ట్ ఫోన్ కాల్ చేస్తే మేము వచ్చి మీకు భోజనం అరేంజ్ చేస్తాం, మీరు తినే ఆహార పదార్థాలు మేము అందిస్తాం, రైస్ కాదు ఫుడ్డే అందిస్తాం, మోమాట పడకండి. మరి మనం ఏం చేస్తున్నాం? కనీసం మీ పాస్టర్ కన్నా ఏమైనా చేస్తున్నారా? మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏం చేస్తున్నారా? మీ చుట్టుపక్కల వారికైనా ఏమైనా చేయగలుగుతున్నారా? ఎందుకు మనసు అంత కఠినమైపోయింది? ఎందుకు హృదయం బండరాయిలా మారిపోయింది? మానవత్వం ఎందుకు చచ్చిపోయింది? విచక్షణ జ్ఞానం ఎందుకు కోల్పోయారు? దేవునితో నీకు రిలేషన్ లేదు, ప్రభుతో నీకు సంబంధం లేదు,
దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి అంతరంగము దాతృత్వంతో నిండిపోద్ది, ఉదార స్వభావంతో నిండిపోద్ది, ప్రేమతో నిండిపోద్ది, కనికరముతో నిండిపోద్ది. డబ్బున్నదని నయోమిని ప్రేమించిందండి? ఆస్తున్నదని నయోమిని ప్రేమించిందా రూతు? చెప్పండి. పొలము జాగ ఉందని నయోమిని ప్రేమించిందా రూతు? సంబంధాన్ని ఈ టైంలో నేను లేకపోతే ఆమె లైఫ్ ఇదైపోద్ది. చెప్పింది నయోమి, చెప్పింది మీకు నచ్చిన చోటికి వెళ్ళండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే వయసులో ఉన్నారు అంది. కానీ ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ రూతు వెళ్ళిపోలేదు. మరల అంటే అత్తమ్మ నిన్ను నన్ను మరణమే ఎడబాపాలి, నువ్వు ఎలా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు? నేను కొడుకులాగా నీకు అండగా ఉంటా. నువ్వు బ్రతికినన్ని దినాలు నా బాధ్యతే. నిన్ను వదులుకోలేను, నిన్ను విడిచిపెట్టలేను. బెత్లెహేంకి వెళ్దాం. తానెరగని ఊరు, కొత్త జనం, కొత్త ప్రజలు, కొత్త వాతావరణం, కొత్త ప్రాంతం, ఎవరు పరిచయస్తులు లేరు రూతుకు. కానీ అక్కడికి వచ్చి ఇంట్లో నుండి యవనస్తురాలు కాలు బయట పెట్టి గౌరవం తక్కువ పని, విలువ తక్కువ పని పరిగేరడం అంటే, కడుపేద వాళ్ళు మాత్రమే పరిగేరుకొని బతుకుతారు. పరిగంటే ఏముంటుంది చెప్పండి? ఉదయం మొదలుకుంటే సాయంత్రం వరకు ఒక్కొక్కటి గొలుసులు ఏరే వరకు ఏ టైం అవుద్ది? అంకిత భావంతో తీసుకొచ్చి ఫుడ్ పెట్టి అత్తమ్మను చూసుకొని, ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ఆమెకు అన్యాయం చేశాడా? ఆ ఊరును వదిలిపెట్టి వచ్చినందుకు, యవనాన్ని ప్రభుకు సమర్పించుకున్నందుకు, అత్త కొరకు కూతురులాగా పనిచేసి ఆమె పొట్టపోషణ కొరకు అండదండలుగా నిలబడి బ్యాక్ బోన్గా నిలబడినందుకు రూతుకి ఏమన్నా తక్కువైందా? ఆ ఊర్లో ఉన్న గొప్ప ధనవంతుడు ఆసామికి ఈమెను దేవుడు భార్యగా చేశాడు. ఆయనంత ధనవంతులు లేడు ఆ ప్రాంతంలో, బెత్లెహేంలో. అతనికి భార్య అయిపోయింది. దేవుడే అవకాశం ఏర్పాటు చేశాడు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వంశం అందులో నుండే వచ్చింది. బోయాజు ఓబేదు యేసై దావీదు సంతానం నుంచి యేసుక్రీస్తు. ఎంత విచిత్రమండి, మనకు తెలియదు. డబ్బుకు, ఆస్తికి, అంతస్తుకు, వీటికి విలువనిస్తాం, కానీ మీ అంతరంగములో ఉన్న వాటికి విలువనివ్వండి. కనికరానికి, దయకు, ప్రేమకు, దాతృత్వానికి, వీటికి విలువ ఇవ్వండి. ఈ రోజులలో ఎవరు ఉన్నారండి విలువిచ్చేవాళ్ళు? అర్థం చేసుకోవాలి, ప్రతి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏమని చెప్తుంది? రోమిలకు రాసిన పత్రిక 5:5 వచనంలో, ఏలయనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. నోరు విప్పి చెప్తారా మీకు, మా అవసరత ఇది, మాకున్న ఇబ్బంది ఇది, మా ప్రాబ్లం ఇది అని చెప్పిందా నయోమి? వృద్ధురాలు కదా, అమ్మ వచ్చి బెత్లెహేంకి వచ్చి ఇన్ని దినాలు అయిపోయింది, ఆకలి అవుతుందమ్మా, నేను భోజనం చేయలేకపోతున్నాను. నువ్వు యవనస్తురాలు కదా, ఏదో ఒక పని చేయాలి సలహా ఇచ్చిందా? పనికి వెళ్ళమ్మని చెప్పిందా? రూతే చొరవ తీసుకొని అత్తమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. నీవు గనుక పర్మిషన్ ఇస్తే, నీ సెలవైతే నేను వెళ్తాను పొలంలోకి, పరిగేరుకొని వస్తాను, నీకు నాకు భోజనం కొరకు నేను ఏర్పాటు చేస్తాను. ఒకవేళ నయోమి అనొచ్చు, నువ్వు కొత్త పిల్లవు, ఈ ప్రాంతంలో ఉన్న మనుషులు మంచివాళ్ళు కాదు, ఈ కొత్త ఏరియా, అసలే భర్తను కోల్పోయిన దానివి, యవనస్తురాలు, విధవరాలు, ఈ సభ్య సమాజం యవనస్తులు భయంకరంగా చూస్తారు, నేను అవమానపరుస్తారు, నేను ఇబ్బంది పెడతారు అని ఎన్నెన్ని చెప్పిందో నేను అనుకుంటాను. అవన్నీ పక్కకు పెట్టి, మన మనసు మంచిదైనప్పుడు, మన ఉద్దేశం మంచిదైనప్పుడు, మనం చేసే పని పవిత్రమైంది అయినప్పుడు, మనం అనుకున్నది అది నిజమైంది, సత్యమైంది అయినప్పుడు దేవుని యొక్క అండదండలు మనకుంటాయి. ఎవరి దృష్టి నా మీద పడనీయడత్తమ్మ దేవుడు. నేను ఒక మంచి పర్పస్ కొరకు, వర్క్ ఈజ్ వర్షిప్, అంకిత భావంతో పనికి అప్పగించుకుంది. దేవుడు ఏం చేశాడు? విచిత్రంగా ఆమెకు ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడు. నువ్వు అలా చేసి చూడు. ఆమెకు అవకాశం లేదు, ఆమె చేతిలో డబ్బు లేదు, ఆమె చేతిలో ఆస్తి లేదు, డబ్బు ఉన్నదని రాలేదు, కానీ మంచి మనసు ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది, దయ ఉంది, అర్థం చేసుకునే గుణం ఉంది, ఆప్యాయత ఉంది, యేసయ్యకున్న మనసు ఉంది, అంకిత భావం ఉంది, హార్డ్ వర్క్ అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది, బాధ్యత వహించే మనసు ఉంది, పట్టించుకునే విధానం ఉంది. అందుకని దేవుడు అవకాశాలు ఇచ్చాడు. వాళ్ళందరూ చూస్తుండగానే అందరి కళ్ళ ఎదుట ఆమె ఎదిగింది. ఈరోజు నా ప్రభు నిన్ను ఎదిగించాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఖర్చు పెడతావు?
ఇంకెప్పుడు నీ ప్రేమను పంచుతావు? ఇలాంటి పరిస్థితిలో కూడా నీ ప్రేమను ఇతరులకు పంచవా? ఇలాంటి పరిస్థితిలో కూడా నీవు ఇలాగే ఉండిపోతావా? ఇదేనా దేవుడు నీకు నేర్పించింది? ఇందుకేనా యేసయ్య నిన్ను రక్షించింది? రతన్ టాటా ఏమన్నాడు? 15 లక్షల కోట్లు ఇచ్చాడు. ఇంకా ఏమన్నైతే 600,000 కోట్లు నా ఆస్తి అంతా ఇచ్చేస్తానన్నాడు. మామూలు విషయమా? నువ్వెందుకు స్పందించొద్దు? నీ హృదయానికి ఎందుకు నువ్వు పని చెప్పొద్దు? అదే అంతరంగ సౌందర్యం, ఇచ్చే గుణం, దాతృత్వం, ఉదార స్వభావం, ఔదార్యం, ప్రేమ. చలించిపోవాలి, మనసు చలించాలి. ఆ నల్లసరం గుండులాగా ఉండొద్దు మన గుండె. హృదయం చలించిపోవాలి, కళ్ళు చెమ్మగిల్లాలి. అయ్యో ప్రభువా, ఇక ఇది చేయగలుగుతున్నాను అని నువ్వు చేయగలగాలి. ఏమి చేయలేకపోతున్నావంటే నీ అంత దరిద్రుడి ప్రపంచంలోనే లేడు. అన్నీ ఉండి అన్నీ చేయగలిగి కూడా నువ్వేం చేయలేకపోతున్నావంటే ఎంత దుర్మార్గుడివి, ఎంత దుర్మార్గురాలు, ఎంత మూర్ఖుడివి, ఎంత మూర్ఖురాలు. నా ప్రభు ఈ టైం కొరకే దేవుడు నిన్ను దీవించాడేమో. ఈ సమయం కొరకే. చెప్పలేం, హఠాత్తుగా మనకు మరణం వచ్చిందనుకో ఏం చేస్తాం? ధనవంతుడు వాడు కొట్లు నింపాడు, అది నింపాడు, ఇది నింపాడు, అని చేశాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. ప్రాణం తాగదు, ప్రాణం తినదు, ప్రాణం సుఖించదు. కానీ ఆ రాత్రే దేవుడు వానికి ఒక పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఒరే పాగల్, ఒరే వెర్రుడా, భౌతికమైన వాటికి విలువిచ్చి వాటి కొరకు సమయాన్ని వెచ్చించి కష్టపడి సంపాదించావు, కాదనట్లేదు. కానీ నువ్వు సంపాదించిన దాంట్లో కొంత బీదలకివ్వు, పేదలకివ్వు. ధర్మశాస్త్రం అదే చెప్తుంది. లేవ్య కాండము, ద్వితీయోపదేశ కాండము. మీలో పరదేశులైన వాళ్ళు ఉంటారు, బీదలు ఉంటారు, పేదలు ఉంటారు. పరిగ వాళ్ళు ఏరుకోవడానికి అవకాశం ఇవ్వాలి, కొన్ని వదిలిపెట్టాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని చేరదీయాలి. ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు. కానీ ధర్మశాస్త్రమును దాటి ఒక అడుగు ముందుకు వేశాడు బోయాజు. ఏమన్నాడో తెలుసా? ఈ అమ్మాయిని ఉదయం నుండి నేను గమనిస్తున్నాను. ఏది రూతును మీరు కావలసుకొని పిడికిలు వదిలిపెట్టండి. అసలు పరిగేరుకోవడానికి అవకాశం ఏమని ధర్మశాస్త్రం చెప్తుంది. ఒక అడుగు ముందుకు వేసి పిడికిలు వదిలిపెట్టండి. ఎంత మంచి మనసు! అమ్మాయి ఈ పొలంలోనే ఏరుకో, వేరే పొలంలోనికి వెళ్ళొద్దు. దాసులకు ఆజ్ఞాపించాడు, ఈ అమ్మాయిని ఎవరు గద్దించొద్దు, దాహమైతే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగుమా. అన్ని ఏర్పాట్లు వెసులుబడి. ఎందుకు? ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఆమె మనస్తత్వాన్ని బట్టి అట్టి అవకాశం ఇచ్చాడు. ఆమె గుణగణాలను బట్టి అట్టి కనికరంతో నింపబడే అవకాశం ఇచ్చాడు. యజమానుని దృష్టికి దయను పొందుకుంది. ఆమె వ్యక్తిత్వం ఆయన్ను మంత్రముగ్ధులు చేసింది. డబ్బు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, బిల్డింగ్లు కాదు, హోదా కాదు. నీ గుణగణాలే లక్షల ఆస్తి కంటే విలువైనవి. వాటిని డబ్బుతో కొనలేము, కొలవలేము. దేవుని అనాది ప్రణాళికలో ఉంది. ఎక్కడో మోయాబీలతో వియ్యం అందుకోవద్దు. మోయాబీలను 4 తరముల వరకు దగ్గరికి రానివ్వద్దు. అలాంటి మోయాబురాలు దేవుని యొక్క వంశంలో కలిసిందండి. శాపం కొట్టివేయబడిందండి. ప్రభుని హత్తుకున్నదండి. బెత్లెహేమురాలైన నయోమి మోయాబు దేశానికి వెళ్ళి పాడైపోయి పిల్లలను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకుంది. కానీ ఈ మోయాబురాలు బెత్లెహేముకు వచ్చి యేసయ్య కృపను పొందుకొని ఆయన వంశంలో చేర్చబడింది. కారణం ఆస్తిని బట్ట, అంతస్తుని బట్ట కాదు. ఆమె వ్యక్తిత్వం, అంతరంగ స్వభావము, అంతరంగ అందము. మనం మనుషులం. కనికరము, జాలి అనేది పరిస్థితులను బట్టి విలవిల్లాడిపోవాలి. నాకేంటి అనే భావన ఉండొద్దు. ఎవరికి ఏమైపోతే నాకేంటి అనే భావన ఉండొద్దు. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది పస్తులో ఉన్నారు. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది తిండి లేక బాధపడుతున్నారు. నీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది అల్లాడిపోతున్నారు. దినసరి కూలీలు ఈరోజు ఉదయం కూలికి వెళ్తే సాయంత్రం డబ్బులు వస్తేనే భోజనం చేస్తారు. కొంతమంది ఫుట్పాత్ మీద ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం లేదు. ఎందుకంటే అందరు ఇళ్లలోనే ఉంటున్నారు, అందరు గృహాలలోనే ఉంటున్నారు. ఉన్నదో లేదో తింటూ ఉన్నారు, కనీసం 1 పూట 2 పూటలో. కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళు, స్థిర నివాసం లేని వాళ్ళు, ఫుట్పాత్ మీద బ్రతికే వాళ్ళు, రైల్వే స్టేషన్లో బ్రతికే వాళ్ళు, ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ కలిగిన దాతలు కొంతమంది ప్రతిరోజు రైల్వే స్టేషన్లో భోజనం పంచుతున్నారు, ప్రతిరోజు పనులు పంచుతున్నారు. నీవేం చేస్తున్నావు? నువ్వు పంచగలుగుతున్నావా?
నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఎక్కడ చూసినా నీకు దేవుడు సమృద్ధినిచ్చాడు. నువ్వు అనుభవించడానికి కాదు, దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, నీవు అనుభవించడానికి కాదు. ఉదాహరణకు నువ్వు ఒక వ్యవసాయదారుడు అయితే ఆ వ్యవసాయం కింద బావి ఉంటే ఆ నీళ్లను మొదటి మడిలో పెడతాం. మొదటి మడి నిండిన తర్వాత మెది అంటారు దీన్ని. దాంట్లో సమృద్ధి అయినాక కింది పొలంలోకి వెళ్ళాలి ఆ వాటర్. ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకవేళ ఫస్ట్ పొలంలోనే సమృద్ధిగా వాటర్ ఎప్పటికి పెట్టామనుకో, అవి మురిగిపోయి ఆ పంట చేతికి రాక అది సర్వనాశనం అయిపోతుంది. నా కడుపు నిండితే నా దరిద్రం అయిపోతుంది, నా కుటుంబం, నా ఇల్లు, నా సంసారం అనే స్వార్థంతో ఎంతసేపు 24 గంటలు నువ్వు సత్యాంత నీ కొరకే నువ్వు ఆలోచిస్తే నీ ఇంట్లో దుర్వాసన వస్తుంది. అంటే ప్రేమలు ఉండవు, కనికరం ఉండదు, దయ ఉండదు. మీకే గొడవలు, కొట్లాటలు, అల్లకల్లోలం, గందరగోళం అయిపోయి ఒకరినొకరు పడుచుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒకరినొకరు తలకాయలు బలకొట్టుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ కుటుంబంలోనే మొత్తం నవ్వుల పాలై, బజారు పాలై గందరగోళ పరిస్థితి ఉంటుంది. మన కుటుంబాన్ని చూసిన వాళ్ళందరూ తల ఊచుతారు, ముక్కు మీద వేసుకుంటారు. కారణం ఏంటంటే మన కొరకే బ్రతుకుతున్నాం, మన కొరకే జీవితం, అన్నీ మన కొరకే. ఫస్ట్ మడిలోనే నీళ్లు పెడుతున్నాం. పెట్టే వరకు ఏమైపోతుంది? అది పంట వస్తుంది, చేతికి రాదు. మృత సముద్రం లాగా ఉండొద్దు. బయట నుండి వచ్చే నీళ్లను ఈ మృత సముద్రం ఏం చేస్తే స్టోరేజ్ చేసుకొని గడ్డగడుతుంది. జీవజల నదిలాగా ఉండాలి. జీవజల నదిలాగా ఉంటే ఆ నది ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అక్కడ అన్ని పంటలు పండుతాయి. కలకల్లాడుతూ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది, స్వచ్ఛతను కోల్పోవు ఆ వాటర్. నిల్వ నీళ్లు మురుగు నీళ్ళు అవుతాయి. నిల్వ నీళ్లు మురుగు నీళ్ళు అయిపోతే దోమలు మెట్ట పెడతాయి. నిల్వ నీళ్లు మురుగు నీళ్ళు అయిపోతే పందులు వచ్చి బొర్లుతూ ఉంటాయి, దుర్వాసన వస్తాయి, లేని రోగాలు వస్తాయి. అలాగూ దేవుడు నీకు ఇచ్చింది రొటేషన్ కావాలి. అది డబ్బే కావచ్చు, అది సమయమే కావచ్చు, అది ప్రేమే కావచ్చు, అది కనికరమే కావచ్చు, దయే కావచ్చు. ఇది తిరుగుతూ ఉండాలి, ఎప్పటికీ తిరుగుతూ ఉండాలి. రొటేషన్. ఇప్పుడు బ్యాంకులలో ఉన్న అమౌంట్ ఏం చేస్తుందండి, వాళ్ళు నిల్వ పెడతారా? రొటేషన్ అవుతూ ఉంటుంది. సర్క్యులేషన్ కావాలి. అట్లయితేనే విలువ. సర్క్యులేషన్ అయితేనే అవసరతలు తీర్చబడతాయి. సర్క్యులేషన్ అయితేనే అక్కర్లు తీర్చబడతాయి. సర్క్యులేషన్ అయితేనే పనులు సహజంగా సాగుతాయి. సర్క్యులేషన్ అవుతేనే అన్నిటికీ క్షేమం ఉంటుంది. ఒక మూట కట్టి బ్యాంకులో పెట్టి అట్లా నిల్వ ఉంచితే దానివల్ల లాభం లేదు. సర్క్యులేషన్ కావాలి. అట్లా నీ ప్రేమ సర్క్యులేషన్ కావాలి, నీ దయ సర్క్యులేషన్ కావాలి, నీ కనికరం సర్క్యులేషన్ కావాలి, నీ యొక్క ఏంటిది తగ్గింపు స్వభావం సర్క్యులేషన్ కావాలి, నమ్మకత్వం సర్క్యులేషన్ కావాలి. అది ఇచ్చిపుచ్చుకోవాలి. అట్లయితేనే తప్ప ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. 1,00,000 రూపాయలు మీరు ఇంట్లో దాచిపెట్టండి, బీరువాలో పెట్టేయండి. 10 నెలల తర్వాత 10 లక్షలు అయితే అదే 1,00,000 ఉంటుందా? అదే చిన్న ఇన్వెస్ట్మెంట్లో పెట్టినాం అనుకో, అదే చిన్న కంపెనీలో పెట్టినాం అనుకో, అది సర్క్యులేషన్ అవుతూ ఉంటా ఉంటుంది. 10 రూపాయలు వాళ్ళు ఆ బిజినెస్లో పెడుతూ ఉంటా అంటే 10 రూపాయలకు 1 రూపాయి, 10 రూపాయలకు 1 రూపాయి, ఒక 1 మంత్లో ఇంచుమించు ఒక 1,000 రూపాయలు రావచ్చు, 1,00,000. ఆ తర్వాత సంవత్సరానికి 1,10,000, 1,20,000 కావచ్చు. సర్క్యులేషన్ కావాలి, నీ ప్రేమ సర్క్యులేషన్ కావాలి. అంతరంగ సౌందర్యానికి నీవు విలువివ్వాలి. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఇలాంటి గడ్డు పరిస్థితులలో నీ ప్రేమను బయటికి రానివ్వండి, మీ కనికరాన్ని బయటికి రానివ్వండి, మీ ఆలోచనకు పదును పెట్టండి. ఒకరు చెప్తే రావడం కాదు, నీకు రావాలి, నీవు స్పందించాలి, నీవు ఆలోచించాలి. అంతరంగ సౌందర్యం అది కొనియాడబడతావు. యేసయ్య కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని చూసి కనికరపడ్డాడు. యేసయ్య భర్తను కోల్పోయి కొడుకు చనిపోతే బాధపడుతున్న స్త్రీని చూసి ఆమె యొద్దకు వెళ్ళి కనికరపడి ఏడవద్దని చెప్పి చనిపోయిన కుమారుణ్ణి అప్పగించాడు. కనికరంతోనే చేశాడు. స్వస్థతలు కనికరంతోనే, రోగులను కనికరంతోనే బాగు చేశాడు. జాలిపడ్డాడు, దయ చూపాడు, ఆదుకున్నాడు, విడిపించాడు. మరి నీకు లేదా దయ? నీకు లేదా కనికరం? నీకు లేదా ప్రేమ? కొద్ది గొప్ప దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, కొద్ది గొప్ప ఆర్థికంగా నిన్ను దీవించాడు కదా, ఆత్మీయంగా నిన్ను దీవించాడు కదా. ఈ లాక్డౌన్ సందర్భంలో ఎవరెవరికి ఏ విధంగా హెల్ప్ అందిస్తున్నావు, ఎవరెవరికి ఎలాంటి ప్రోద్బలాన్ని ఇస్తున్నావు, ఎవరెవరికి ఎలాంటి సహకారం అందిస్తున్నావు? బయటి ప్రజలకు అందించలేకపోతున్నావు. దేవుని సేవకులకి అందించలేని నీవు బయట ప్రజలకి ఏం అందిస్తావు? నిన్ను ప్రేమించే వాళ్ళకే సహకరించలేని నీవు ప్రేమించని వాళ్ళ అన్యజనులకు నువ్వేం చేయగలుగుతావు?
నీకు అర్థం కావట్లేదేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. రాజు భౌతిక సౌందర్యానికి విలువిచ్చి తాగుబోతుల మధ్యలోకి పిలిచి అవమానకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నేనంటాను, భౌతికమైన వాటికి విలువలు ఇవ్వడం కంటే నీ అంతరంగములో ఉన్న ప్రేమకు విలువయ్యి, నీ అంతరంగములో ఉన్న కనికరానికి విలువయ్యి, నీ అంతరంగములో ఉన్న దయకు విలువయ్యి, దాతృత్వానికి విలువయ్యి. ఇది కోట్ల కంటే విలువైంది, లక్షల కంటే విలువైంది. ఇదే మనం సంపాదించుకునేది. పలానోడు డబ్బు సంపాదించాడు అని అనరు, కానీ ప్రేమను సంపాదించాడు, దయను సంపాదించాడు, కనికరాన్ని సంపాదించాడు, అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు, కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచేవాడు, అర్థం చేసుకునేవాడు, అక్కరలో వాళ్ళ అక్కర తీర్చేవాడు. బైబిల్ అపోస్తుల కార్యంలో ఏమంటే తెలుసా? ప్రతి వాని అక్కర కొలది, వాని అక్కర కొలది వాళ్ళు పంచిపెట్టిరి అని ఉంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది ఎన్నో అక్కర్లతో ఉన్నారు. ఫుడ్ లేని వాళ్ళు ఉన్నారండి, భోజనం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, కూరగాయలు లేని వాళ్ళు ఉన్నారు, తినలేని స్థితి కలిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఒక్కడివే తింటావా? నువ్వు ఒక్కదానివే తింటావా? ఏమన్నా తక్కువ అవుతుందా? నీకు తక్కువ కాదు. వెదజల్లితే సమృద్ధి వస్తుంది. ఈ టైంలో నోరు మూసుకొని ఇంట్లో కూర్చునే టైం కాదు. ఈ టైంలో మనసును బండరాయిలాగా చేసుకొని నాకేంటిలే అనే భావనతో ఉండే రోజులు కాదు. ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. క్రైస్తవులు ఎక్కువ స్పందిస్తున్నారు. సతీష్ కుమార్ అయ్య గారు 2 కోట్లు ఇచ్చాడట. ప్రతిరోజు వేల మందికి రాశిని మార్చుతున్నాడు. నెలకు సరిపడే రాశి. మంచిని మనం ఒప్పుకోవాలి, మంచిని మనం ఆనర్ చేయాలి. మన కొరకు మనం బ్రతకడం అది బ్రతికే కాదు, మన కొరకు మనం జీవించడం అది జీవితమే కాదు. ఇలాంటి టైంలో మనసు అనే నడుము కట్టుకొని అంతరంగ సౌందర్యాన్ని డెవలప్ చేసుకో, అంతరంగ స్వభావాన్ని డెవలప్ చేసుకో, అంతరంగమైన వాటికి విలువివ్వు, ఘనతివ్వు, గౌరవాన్నివ్వు. ప్రభు మీద ఆధారపడదామా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకుందామా? ఇంకొక మాట కూడా ఈ సమయంలో నేను మీకు చెప్తాను. ఈ రోజు నుండి మీ మనసును వాడండి, మీ హృదయాన్ని వాడండి, ప్రార్థన చేయండి. ప్రభు మీకు చెప్తాడండి, ప్రభు మీకు చెప్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు, నువ్వేం చేయాలో చెప్తాడు, ఎవరికి సహాయం చేయాలో చెప్తాడు. నీ చుట్టుపక్కల ఉన్న వారిని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకో? నీకెందుకు గుర్తురారు? మెదడును ఉపయోగించవా? మనసును ఉపయోగించవా? ఆలోచనలు ఉండవా నీకు? ఎంతసేపు నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ వాకిలి, నీ ముంగిలి, ఇదే నా బ్రతుకంతే. బైబుల్ ఏమని చెప్తుంది? గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకను జీవించు వాడను నేను కాదు, క్రీస్తేసే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుతున్న ఈ జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా నేను జీవిస్తున్నాను. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ఇలా ప్రేమను పంచే సందర్భం వచ్చినప్పుడు ప్రేమను పంచండి, ఆదుకునే సందర్భం వచ్చినప్పుడు ఆదుకోండి, సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు సహాయం చేయండి, అన్నం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు అన్నం పెట్టండి, భోజనం పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు భోజనం పెట్టండి, ఇతరులను బలపరిచే అవకాశం వచ్చినప్పుడు బలపరచండి. అంటి అంటున్నట్టు, ముట్టి ముట్టినట్టు, అసలు ఊర్లో ఉన్నామా లేదా, కుటుంబంలో ఉన్నామా లేదా, ఇంట్లో ఉన్నామా లేదా అనే ఈ ధోరణి క్రైస్తవులకు తగదు, దేవుని ప్రజలకు తగదు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్న వారికి తగదు, దేవుని అభిషేకం పొందుకున్న వారికి తగదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, ప్రభువా నేను మొండి మనిషిని, ఒట్టి మనిషిని, నన్ను క్షమించు ప్రభువా. ప్రేమను పంచే అవకాశం వచ్చినా పంచలేకపోతున్నాను. మీరు అనొచ్చు, మా దగ్గర ఏముందని. రూతు దగ్గర ఏముందండి? ఆస్తుందా, అంతస్తుందా? భర్తను కోల్పోయింది, సొంత కుటుంబాన్ని వదిలిపెట్టింది, తాను ఎరగని జనుల మధ్యలోకి వచ్చింది, కొత్త ప్రాంతానికి వచ్చింది, పస్తులు ఉన్నది, ఇబ్బంది పడుతుంది. కానీ మనసు ఉంది ఆమెకు, హృదయం ఉంది ఆమెకు, ఆలోచనలు ఉన్నాయి ఆమెకు. నీ సెలవైతే నేను వెళ్తానని చెప్పు, ఫోన్ కాల్ చేయి, ఎలా ఉన్నారని అడుగు, పోషణ ఎలా జరుగుతుందని అడుగు, ఓదార్పు మాట మాట్లాడు. మనసుంటే మార్గం చూపిస్తాడు, మనసుంటే అవకాశాన్ని చూపిస్తాడు. ఆమెకు మనసుంది, ఆమెను పోషించాలని, నయమని పోషించాలని. కోటీశ్వరరాలు కాదు, ఆస్తిపర్రాలు కాదు, ఏమీ లేదు. ఒక దొంగతనం, లంగతనం చేయడానికి కూడా ప్రయత్నం చేయలే, కానీ కష్టపడి పరిగెరుకోవడానికి వెళ్ళి అత్తమ్మను పోషించింది. ఆ మనసు కావాలి. కొంతమంది పిల్లికి కూడా భిక్షమేయరండి. కొంతమంది పాసిపోయిన అన్నాన్ని కూడా స్లాబ్ మీద ఆరబోసుకొని ఆ మరమరాలో ఏదో చేసుకొని తింటాం.
కుక్కన్న తింటుంది కదండి. కొంతమందిని చూస్తే అసలు వీళ్ళు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారా బాబు? ప్రేమ కలిగిన దేవుడు వీళ్ళకు దొరికాడా? వీళ్ళు విశ్వాసులా? వీళ్ళు పరిశుద్ధులా? వీళ్ళు దైవజనులా? వీళ్ళు దేవుని బిడ్డలా? ఇసుమంత కనికరం లేని మనుషులు, ప్రేమ లేని మనుషులు. చస్తా అంటే కంట్లీలు పెట్టి చూస్తారు, వీడు చచ్చిండా బ్రతికిండా. కనికరం అనేదే లేదు, ప్రేమ అనేది లేదు. నీవు చనిపోయిన రోజు నువ్వు సంపాదించింది ఏది రాదు. 6 అడుగుల జాగ తప్ప పైగా నేను అనరాని మాటలు అంటారు. వాందో బ్రతుకు, వాందో జీవితం, అదో కుటుంబం, వాళ్ళో పిల్లలు, ఇదా బ్రతుకు. పేదలకు సాయం చేయరు, ఆపదలో ఉన్న వారిని ఆదుకోరు. ఎప్పుడు రెట్టింపు అవుతుంది? 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాడు నిస్వార్థంగా యేసయ్య చేతిలో పెడితే 12 గంపలు మిగిలా 20,000 మంది భోజనం చేశారు. అబద్ధము కాదు బైబిల్లో ఉన్న వాక్యం. దేవుని వాక్యం అబద్ధం కాదు, దేవుని మాటలు అబద్ధం కాదు, దేవుని ఆశీర్వాదం అబద్ధం కాదు. నీ పిల్లలకు, నీ కుటుంబానికి కాపుదల రూపంలో, ఆయుష్ రూపంలో, ఆరోగ్య రూపంలో, ఉద్యోగ రూపంలో, ఏదో ఒక రూపంలో అభివృద్ధి అయ్యి మల్టిప్లై అయ్యి వస్తుంది. 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే పిల్లవానికి ఏమైనా తక్కువైందా? 12 గంపలు మిగిలాయి, 20,000 మంది భుజించారు. అది మంచితనం. అదే పిల్లోడు తింటే వాని కడుపే నిండు, వాడొక్కడే పోషించబడు. కానీ ఆ పిల్లవాడు ఏం చేశాడు? నేను తినకపోయినా పర్వాలేదు, నేను పస్తులైనా ఉంటాను, ఇదిగో ఇవి యేసయ్య చేతిలో పెడతానని పెట్టాడు. అలా నువ్వు పెట్టి చూడు, ఎంతమంది కడుపులు నిండుతాయో, ఎన్ని కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయో. అసలు నీ కుటుంబాన్ని బట్టి మీ దైవజనుడు ఆనందంగా ఉన్నాడా? మీ ఫ్యామిలీస్ని బట్టి మీ సంఘ కాపరి సంతోషంగా ఉన్నాడా? ఆలోచించు. ఆదివారం వస్తావు, బాబాని భాషలు మాట్లాడుతావు, చప్పలు కొడుతావు, దేవుని నామాన్ని మహింపరుస్తావు, ప్రేమ మాత్రం చూపించవు, కనికరాన్ని చూపించవు, అవసరతలు ఆదుకో, అక్కర్లు తీర్చవు. ఎన్ని అవసరతలు ఉన్నాయి, ఎన్ని అవసరతలు ఉన్నాయి. నేను ఒక బ్రదర్ ఫోన్ చేశాడు వరంగల్ నుండి. నాకు ఫోన్ చేసి తాను మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పలేదండి. అయ్యా ఈ 3 వారాల నుంచి మీరు ఎలా ఉంటున్నారో మాకు తెలియదు. మీ రూమ్ రెంట్లు, తర్వాత నెలకు కావాల్సిన రాషన్, ఇంచుమించు ఒక 15,000 మేము సంఘం అంతా కలిసి నపర్ 1000 రూపాయలు వేసుకొని ఒక 15,000 మేము తీసుకొస్తున్నామన్న. 15,000 వస్తాయో తెలియదు, 20,000 వస్తాయో తెలియదు, చెప్పారు. ఇంకా నా చేతికి అందలేదు. వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మేము ఆలోచించుకున్నాం ఆ సంఘస్థులం అందరం కలిసి. అసలు అయ్యగారు ఏం భోజనం చేస్తున్నారు, పిల్లలు, కుటుంబం, ఆ రూమ్ రెంట్ ఎట్లా కడుతుంది, ఆ ఈఎంఐ ఎట్లా కడుతున్నారు, కారు ఈఎంఐ ఎట్లా కడుతున్నారు, విశ్వాస పరిచర్య కదా, పరిచర్య అంతా ఆగిపోయింది కదా, ఆరాధనలు జరగట్లేదు కదా. అసలు మా సంఘ కాపరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించుకొని వాళ్ళు విశ్వాసులు మాట్లాడుకొని, అయ్యా మేము నపర్ వేసుకొని రూమ్ రెంటు 7,000 కట్టేస్తాం, ఈఎంఐ కట్టేస్తాం. వాళ్ళు ఎంత ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆ మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది, ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అరే నా కొరకు ఆలోచిస్తున్నారు, దైవజనుడి కొరకు ఆలోచిస్తున్నారు, పరిచర్యలో ఉన్న దేవుని సేవకుల కుటుంబం కొరకు ఆలోచిస్తున్నారన్న ఒక ధైర్యం వచ్చింది. ఆ మనసు, ఆ ఆలోచన, అది సౌందర్యం అంటే, అది అందం అంటే, అది అక్షయమైంది అంటే, అది నశించనిది, అది కోట్లు పెట్టినా దొరకదు. ఆ మనసు స్వచ్ఛందంగా రావాలండి. నీ అంతరంగంలో పెళ్ళుబికి రావాలి. నీ పిల్లలకి ఏమనైతే ఐరాన బైరాన్ అవుతావు. నీ సేవకుల కుటుంబం గురించి ఆలోచించవా? నీ భర్తకి ఏమనైతే కింద మీద పడిపోతావు, నీ భార్యకి ఏమనైతే కింద మీద పడతావు, నీ పిల్లలకి ఏమనైతే కింద మీద పడతావు. అదేనా ఆత్మీయత? అదేనా దైవత్వం? మారాలి. నువ్వు మనసును మార్చుకోవాలి, పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి. మీ డబ్బు మీకు ఆశీర్వాదం కావాలి, మీ అభివృద్ధి మీకు దీవెనకరంగా మారాలి, మీకున్న సమృద్ధి అనేక విధాల ఆశీర్వాదాలు మీకు తీసుకురావాలి. కానీ రిప్యుటేషన్ కోల్పోవద్దు, కీర్తిని కోల్పోవద్దు, మంచితనాన్ని కోల్పోవద్దు. రేపొద్దున మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్టు మన లైఫ్ ఉండాలి. నేను చేస్తానండి, నాకేం లేకపోయినా హెల్ప్ చేస్తాను, నాకేం లేకపోయినా సహకరిస్తాను, చెల్లించిపోతాను. ఎవరైనా ఇబ్బందులు, విశ్వాసాలు ఇబ్బందులు ఉన్నా చెల్లించిపోతానండి. నాకు తోచింది, చేతనైంది చేస్తాను. నాకేంటని మొండిగా హృదయాన్ని కఠినపరచుకోను, అసలు కఠినపరచుకోను. కొంతమంది కూరగాయలు తీసుకొచ్చి ఇస్తున్నారు, కొన్ని మిగిలిన కూరగాయలు వేరే వాళ్ళకు పంచుతాం. కొంతమంది ఎగ్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు, కొంతమందికి పంచుతున్నాం, లేని వాళ్ళకు, కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళు పంచుతున్నాం.
మేమే దాచిపెట్టుకొని మురుగబెట్టుకునే పరిస్థితిలో మేము లేము. పంచితేనే వస్తుంది, పంచకపోతే రాదు. నీ మట్టుకు నువ్వు తృప్తిగా బ్రతుకుతావు, కానీ నిజమైన తృప్తి ఉండదు. భూమి మీద బ్రతికి లాభం లేదు. మనం కనికరం లేని బ్రతికి ఎందుకండి? పాషాణ హృదయం ఎందుకండి? మొండి హృదయం ఎందుకండి? రేపొద్దున నా దేవుడు గొప్ప గొప్ప అవకాశాలను ఎదుటికి తీసుకొస్తాడు. రూతు ఎదుటికి తీసుకొచ్చాడు గొప్ప అవకాశం. యేసయ్య వంశంలోకి వచ్చింది. ఆమె వంశంలో ఉండే యేసయ్య వచ్చాడు. బోయాజ్ ఎవరనుకుంటున్నాడు? యేషయ్య తాత. యేషయ్య ఎవరు? ఓబేదు కొడుకు. దావీదు ఎవరు? యేషయ్య కొడుకు. దావీదు వంశంలో యేసయ్య వచ్చాడు. ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అక్కరలో ఉన్న వారికి, దయార్థ హృదయం కలిగిన వాళ్ళే అక్కరలో ఉన్న వారి విషయంలో చొరవ తీసుకొని చేస్తారు. అంతరంగ సౌందర్యం ముఖ్యం. యేసు ప్రభు అడిగితే ఏం చెప్తామండి? నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టలే. నేను దాహంగా ఉన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలే. నాకు వస్త్రాలు దిగంబరిగా ఉన్నాను. నువ్వెప్పుడు వచ్చినావు ప్రభు అంటే, ఇదిగో నా నామంలో ఇతరులకు చేస్తే నాకు చేసినట్టే. అది మనం చేయాలి. మనం భౌతికమైన విషయాల కంటే నీ అంతరంగ స్వభావాన్ని దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. నీ గుండెల్లో ఉన్న కనికరాన్ని లెక్కలోకి తీసుకుంటాడు. మత్తయి సువార్తలో ఉంటుంది, నీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము కలిగి ఉండుడి. దయ గల వారి ఎడల దయ చూపించే దేవుడు, కనికరం గల వారి ఎడల కనికరం చూపించే దేవుడు. ఇది డబ్బు కంటే విలువైందండి. కనికరం, జాలి డబ్బు కంటే విలువైందండి. యాజకుడు ఉన్నాడు, లేవీడు ఉన్నాడు, దొంగల చేతిలో కొట్టబడి యెరూషలేమును వదిలిపెట్టి ఎరుకోకొస్తున్న వ్యక్తి కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ వ్యక్తి అంటే ప్రాణాలు పోయే పరిస్థితి. యాజకుడు చూశాడు, అంటి అంటున్నట్టు వెళ్ళాడు. లేవీడు చూశాడు, అంటి అంటున్నట్టు వెళ్ళాడు. నీకు భక్తి ఉంటే సరిపోదు, విశ్వాసం ఉంటే సరిపోదు, ఆత్మీయుడు అయితే సరిపోదు, ఆరాధనకు వెళ్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, దశమ భాగాలు కానుకలిస్తే సరిపోదు, సంఘంలో నువ్వు ఒక మెయిన్ పర్సన్గా ఉంటే సరిపోదు. కానీ నీవేం చేయాలి? అక్కడ అవసరత ఏంటి? వాని ఆదుకోవాలి. మంచి సమరయుడు గాడిద దిగి వాని గాయాలు కడిగి నూనె పోసి ద్రాక్షరసం పోసి కట్టు కట్టి తాను నడుచుకుంటూ గాడిద మీద వాడిని తీసుకుని వెళ్ళి పూటకుళ్ళ ఇంట్లో పెట్టి అక్కడ డబ్బులు చెల్లించి మళ్ళీ నేను తిరిగి వస్తాను కాబట్టి ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు అయితే మాత్రం నేను అందజేస్తాను, కానీ ఇక్కడ పరిచర్య మంచిగా జరగాలి, ఇతడు కోలుకునేంత వరకు అన్ని ఏర్పాట్లు మీరు చేయాలని చెప్పాడు. ఆయా బాయ బంధువా రక్త సంబంధియా ఆపదలో ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. నీకు తెలిసిన సత్యము బాధల్లో ఉన్న వారిని ఆదరించలేకపోతుంది. నీకు తెలిసిన ఆత్మీయ జీవితము కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడవలేకపోతుంది. నీకు తెలిసిన ఆత్మీయత, బైబుల్ వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ అనుభవాలు, సంఘములో ఉన్న నీ స్థాయి, నీ స్థానము కొర ప్రాణముతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని చేరదీసి జాలిపడి కనికరపడి గాయాలు గడిగి గాడిద మీద ఎక్కించుకొని డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించి పూటకులు ఇంట్లో చేర్చలేకపోతుంది. నువ్వు ఆత్మీయుడువా? నీవు దైవజనుడువా? నీవు దైవజనురాలువా? నీవు సంఘ పెద్దవా? నీవు విశ్వాసివా? నీకే భక్తి ఉందా? నువ్వే పవిత్రుడువా? నువ్వే పరిశుద్ధుడువా? ప్రజల ముందు షో చేస్తున్నావు. నువ్వు నిజమైంది ఏంటంటే ఆ కొర ప్రాణముతో దొంగల చేతిలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి అత్యవసర చికిత్స అందించాలి. యాజకుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అంతా తెలుసు. లేవీయుడు ఏం చేశాడు? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగం 12 గోత్రాలలో. ఏమైంది నీ ప్రత్యేకత? ఏమైంది నీ యాజకత్వం? ఏమైంది నీ దైవత్వం? ఏమైంది నీ దైవ దర్శనం? వాని కర్మకు వదిలేస్తున్నావా? వానికైతే నాకేంటి అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు, గమనించు సహోదరి సహోదరుడా. అక్కడ బైబిల్ చెప్తుంది, సమరయుడు ఆ దారి గుండా వచ్చి చూసి జాలిపడి కనికరపడి ఆ వ్యక్తిని గాయాలు కడిగి ద్రాక్షరసం పోసి వాహనం మీద ఎక్కించుకొని పూటకులిల్లు హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించి బిల్ పే చేసి మరలా ఎక్కువైతే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మిగతా డబ్బులు చెల్లిస్తానన్నాడు. అది
ఆ మనసు ఉందే, ఆ గుణం ఉందే, దానికి కోట్లు ఇచ్చినా రుణం తీర్చుకోలేం, లక్షలు ఇచ్చినా రుణం తీసుకో. అది దేవుడు కోరుకునేది అంతరంగ సౌందర్యం అంటే. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవసరతలో ఉన్నారు, చెల్లించవే. ఎందుకు నీ మనసు అంత కఠినం? ప్రభు నీ మనసును మార్చాడు కదా, నీ దుర్మార్గాన్ని తొలగించాడు కదా, నీ శాపాన్ని కొట్టివేశాడు కదా, నీ ఇంట్లో మరణాలు తొలగించాడు కదా, నీ కన్నీళ్లు తుడిచాడు కదా, నీ ప్రార్థనలకు జవాబిచ్చి నువ్వు అనుకున్నవన్నీ పొందుకున్నావు కదా, సమృద్ధిలో ఉన్నావు కదా. నీ భార్య, పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా, ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఈరోజు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నావు కదా. మరి నీ దీవెన ఇతరులకు ఆశీర్వాదం కాకూడదా? నీ సమృద్ధి ఇతరుల కన్నీళ్లను తుడ్చకూడదా? నీ ఆత్మీయత ఆపదలో ఉన్న వారిని ఆదుకోకూడదా? అహష్వేరోషు రాజు భౌతికమైన సౌందర్యానికి విలువ ఇచ్చి దానిని ప్రదర్శన చేయాలనుకుని నవ్వుల పాలైపోయాడు, అవమానపరచబడ్డాడు, విలువ పోయింది. 127 సంస్థానాలలో రాజు మాట వినలేదట రాని, రాజు మాట వినలేదట రాని, రాజు మాట వినలేదట రాని, తలవంపులు వచ్చేసాయి, గందరగోళం అయిపోయింది. ఎందుకు? రాజు ఇతరుల సలహా తీసుకున్నాడు, ప్రధానమంత్రుల సలహా తీసుకున్నాడు. ఆ చిన్నదానికి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. మన భాషలో చెప్పాలంటే 4 గోడలకే పరిమితం అయిపోయింది, సింహాసనం దిగిపోయింది, రాణి పోస్టు పోయింది, గందరగోళమైన పరిస్థితి. ఇంకొక వైపు కూడా నేను మాట్లాడతాను. అందము మోసకరము, సౌందర్యం వేరు. న్యాచురల్ బ్యూటీ అనేది మంచిది. ఈ రోజులలో ఎక్కువ అందానికి ఇచ్చినంత విలువ మానవ సంబంధాలకు కానీ, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన కానీ, వాళ్ళ హృదయాన్ని కానీ ఇవ్వట్లేదు. బైబిల్ చెప్తుంది, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదని చూచినప్పుడు ఆ ఫలములలో కొన్ని తీసుకొని అవ్వ తిని ఆదాముకిస్తే వారికి సిగ్గు తెలిసిందట, దిగంబరులని అర్థమైందట, వాళ్ళు అంజూరపాకులు చుట్టుకున్నారట. అందంగా కనిపించిందని దాన్ని పొందుకోవడానికి చూస్తే దేవునికి వారికి మధ్యలో ఉన్న మహిమ తొలగిపోయింది, అగాధం ఏర్పడింది, మహిమ వస్త్రాలు పోయాయి. దేనికి ఇంపార్టెంట్ ఇచ్చింది తల్లి అవ్వ? మీరు చూడండి, బైబిల్లో ఉంది, నా మాట కాదు. 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఈ మాట చదివి నేను ముగించేస్తాను, మనకు సమయం అయిపోయింది. 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైన వృక్షమునై యుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు గచ్చడములు చేసుకొనిరి. ఆమేన్. చూసారా, భౌతికమైన అందము ఎన్ని రకాల మోసాన్ని కలిగిస్తుంది. రేపు మనం ధ్యానం చేద్దాం. పేతురు చెప్పినట్టు వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, అక్షయ అలంకారం అంటే అంతరంగ స్వభావం, సాధువైనట్టు, మృదువైనట్టు గుణగణాలు, కనికరం, జాలి, దయ, ప్రేమ, ఉదార స్వభావం, దాతృత్వం, ఔదార్యం, అది రూతుకుంది, అందుకే ఆకర్షించబడింది. యవనస్తులు ఆమె గురించి సాక్ష్యం ఇచ్చారు, బోయాజు సాక్ష్యం ఇచ్చారు, నయోమి సాక్ష్యం ఇచ్చింది, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. దీన్ని బట్టి, బాహ్య సౌందర్యాన్ని బట్టి కాదు, అంతరంగ గుణగణాలను బట్టి. అట్టి కృప నీకు నాకు ప్రభు మనకిచ్చునుగాక. ప్రార్థన.